ఆందోళన బాటపట్టారు. 6 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, విద్యార్హతను బట్టి ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని కోరారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన లైన్మెన్లే గాని ఆర్టిజన్లే గాని గత 10 రోజుల నుంచి కూడా ధర్నా కార్యక్రమంలో కూర్చోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ రాయన్నర్ సర్కిల్లో మా సోదరులు చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళు లేవనెత్తినటువంటి గలానికి ఇంకా మా స్వరం కూడా కలిపి ప్రభుత్వం వరకు చర్య తీసే ఒక ప్రయత్నం మేము చేయడం జరిగింది. వాళ్ళు అడుగుతున్న యొక్క డిమాండ్లే కానీ న్యాయబద్ధమైన డిమాండ్, వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా వాళ్ళు చేసే పనికి అధికారంగా అడుగుతున్నటువంటి డిమాండ్లే, కొంతమ కోరికలు ఏవి కూడా వాళ్ళు అడుగుతలేరు. సమానమైన చట్టాలు ఒకటే డిపార్ట్మెంట్లు ఉన్నప్పుడు, ఒకటే లెవెల్ ఆఫీసర్లు ఉన్నప్పుడు సమానమైన హక్కులు కల్పించాలి. వారి డిమాండ్కి ముమ్మాటికి ప్రభుత్వం కూడా తలవంగి రావాలా. రానున్న యొక్క పరిస్థితిలో ముమ్మాటికి ఉద్యమాన్ని కూడా చాలా ముందుకు తీసుకుపోతాం. రాష్ట్రంలో ఈరోజు ఇప్పుడు విద్యుత్ కార్మికులు, రేపేలుండి ఆర్టీసీ కార్మికులు, ఆ మధ్యలో హోంగార్డ్స్, రాష్ట్రంలో కేసీఆర్ గారిని గుర్తు చేసుకొని రోజు లేకుండా చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రోజు నిత్యం కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఎట్లుండే అని పోల్చే ఒక్క దినం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఆ రోజే బాగుండే కదా, అధికారులకే గాని, రైతులకే గాని, యువకులకే గాని, వ్యాపారస్తులకే గాని, మహిళలకే గాని, ఎవరికైనా కూడా తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు ప్రభుత్వం బాగుంది కదా అని గుర్తు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మేము అసెంబ్లీలో కూడా కొట్లాడతాం, గల్లీలలో కొట్లాడతాం, అవసరమైతే ఏ స్థాయికి తీసుకుపోతాం. వాళ్ళ హక్కులు వాళ్ళు కల్పించే వరకు పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది. నగర్ ఏరియాల డి ఆఫీస్ దగ్గర 9 దినాల సంది ఇక్కడ వర్కర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇలా వచ్చింది ముఖ్య ఇక్కడ వచ్చి వాళ్ళతోని కలిసినాం. ఎందుకోసం చెప్తే చాలా కాలనీలో ఉన్నది, బస్సీలు ఉన్నది, విలేజెస్ లా చాలా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. కరెంట్ 2 గంటలు 4 గంటలు 6 గంటల దాకా బంద్ ఉన్నది. ఎవరు లేబర్ ఫీల్డ్ మీద లేదు, ఎఫ్ఓసి లేబర్ లేదు, మెయింటెనెన్స్ వాళ్ళు లేదు. దానివల్ల పబ్లిక్ పరేషాని అవుతుంది. అందుకోసం ఎంఐఎం పార్టీ ప్రెసిడెంట్ మా జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ గారు నాకు పంపించిన రికార్డ్ ఇక్కడ వచ్చి వీళ్ళ సమస్య ఏమున్నది వాళ్ళతో కలిసి మాట్లాడినాం. మేము మళ్ళీ ఈ రిపోర్ట్ మా పార్టీ ప్రెసిడెంట్కు ఇస్తాం. అసదుద్దీన్ ఓవైసీ గారు గవర్నమెంట్ ఇట్లా మాట్లాడతారు సార్, అక్కడ మాట్లాడతారు.